నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరాలండి. కొత్త పీఆర్సీపై కీలక నిర్ణయం, సంచలన ఆదేశాలు వచ్చేశాయి. సో పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్, విషయానికి వచ్చినట్లయితే ఏపీ మంత్రివర్గ భేటీ, వాలంటీర్లు ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం అండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన జరగనుంది. అంటే అక్టోబర్ 10వ తేదీ దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. అందులో భాగంగా వాలంటీర్ల సేవలు కొనసాగింపు పైన 3 కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి సమాచారము. సో ఆ 3 కీలక నిర్ణయాలు ఏందో చూద్దాము. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా పీఆర్సీ కమిషనర్ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక కీలక భేటీ అండి ఇది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీ సచివాలయంలోని మొదటి బ్లాక్లో జరగనుంది. ఈ మేరకు బుధవారం సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వివిధ శాఖలకు జారీ చేసిన సర్క్యులర్లో హెచ్ఓడీలు 8వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా వారి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మంత్రివర్గ సమావేశంలో మచిలీపట్నం పోర్టు అభివృద్ధి, చెత్త పన్ను రద్దు ఆమోదము, పోలవరం, అమరావతి నిర్మాణాలు, ఇంటింటికి మంచినీటి కుళాయిలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, డ్వాక్రా మహిళలకు డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవలకు కోసం ప్రత్యేక గ్రూపుల ఏర్పాటు పైన కూడా చర్చించి నిర్ణయాలు అయితే తీసుకొనున్నారు. ఇక హామీల అమలు, సూపర్ 6 పథకాల అమల్లో సంక్రాంతి నుంచి P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, పేదరికాలు లేని సమాజాన్ని అయితే ఏర్పాటు చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం లాంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. సంక్రాంతి నుంచి P4 అమలు పైన ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారండి. దీపావళి నుంచి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం అమలు పైన మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఆందోళన బాట పట్టిన వాలంటీర్ల అంశం పైన కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గత సమావేశంలో వీరికి సంబంధించినటువంటి చర్చ వచ్చినా కూడా పూర్తి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల అంశాలపైన అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్న వేళ ముఖ్యమంత్రి పనితీరు పైన చంద్రబాబు సూచనలు చేసే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సమావేశంలో పీఆర్సీ నియామకం పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ తప్పుకుంది. దీంతో దసరా వేళ కొత్త పీఆర్సీ కమిషన్ నియామకం పైన అయితే నిర్ణయం చేస్తారని సమాచారం. దీంతో పాటుగా తిరుమల లడ్డు వివాదం పైన చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. సో కొంతమంది 8% ఐఆర్ ఇస్తారని చెప్పేసి కూడా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.